మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కడప జిల్లా మైదుకూరులో వైసీపీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే చెట్టిపల్లి రఘురామరెడ్డి మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు తన తొత్తులకు ద్వారా దత్తం చేస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ కట్టించిన ఇండ్లను తానే నిర్మించినట్లు చెప్పుకొని నేడు ముఖ్యమంత్రి సామూహిక గృహాల ప్రారంభోత్సవానికి వెళ్లడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఎక్కడ లేనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్క ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్పేసి ఆయన ప్రవేశపెడితే దాన్ని హేళన చేసినటువంటి ఆ యొక్క పెద్ద మనుషులు వాళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో కాన్వెంట్ చదివించుకున్నాడు. దాదాపు 1.5 సంవత్సరం అయింది. మీరు కట్టారు, కొత్త కాలేజీలు కట్టారు, కొత్త మెడికల్ కాలేజ్ తీసుకున్నారు, కొత్త హాస్పిటల్ కట్టరు, కొత్త స్కూళ్ళు కట్టరు. ఉండేది ఏదో ఒక రకంగా అమ్ముకొని దోచుకోవాలా ఈ రాష్ట్రాన్ని అనే తలంపుతో ఈరోజు ఈ కూడా ప్రభుత్వం మరి దాదాపు ఆ స్థలాలు కానీ ఎన్ని బిల్డింగ్లు కానీ కట్టినటువంటి విలువ ఈరోజు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తి అక్కడ ఉంది. 17 మెడికల్ కాలేజీలు 1,00,000 కోట్ల రూపాయల ఆస్తిని ఈరోజు నీ తొత్తులకు మరి ఇవ్వాలనుకుంటా అంటే ప్రజలు సహిస్తారా భద్రం అని చెప్తారు. ప్రజలు తెలుసుకుంటున్నారు. సిగ్గులేక ఈరోజు పేపర్లు చూసిన పొందనే 3 లక్షల గృహ ప్రవేశాలు జరుగుతున్నాయండి. ఈరోజు ఎప్పుడు మదనపల్లి ఆడికి సీఎం పోయినాడికి ఎవడో కోసం పోయి ఎవరు కట్టించింది, ఎవరు హయాంలో బిల్డింగ్లు పూర్తయినాయి. నువ్వు ఒక్క ఇంటి స్థలం ఇచ్చిన 14 నుంచి 19 వరకు దాదాపు 10 లక్షల ఇంటి స్థలాలు ఇచ్చారు. 10 లక్షల ఇల్లు కట్టించినాడు. ఇదే పాట అక్కడ